నమస్తే. నేను ఈ ఎపిసోడ్‌ని ప్రారంభించడానికి ముందరగా అందరికీ సవినయంగా ఒక విన్నపం చేసుకుందాం అనుకుంటున్నాను. అదేమిటంటే, ఈనాడు నేను ప్రారంభించేది సశాస్త్రీయమో, సనాతనమో చెప్పలేను. ఎవరైనా ఇంతకుముందు దీన్ని అభ్యాసం చేశారో లేదో కూడా నేను చెప్పలేను. అదే కాకుండా ఇది ఇదివరకు మేము చేస్తున్నది ఏమైనా తప్పా అమ్మా? మాకు ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది. ఇంత అనుభవం ఉంది. ఇన్ని పేరు ప్రఖ్యాతులున్నాయి. ప్రపంచం అంతా మాకు జేజేలు కొడుతోంది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ముందరగానే నేను నా క్షమాపణలు అడుగుతున్నాను. ఎందుకంటే ఇది ఎవరి విద్వత్తుని కూడా కించపరచడం కానీ, ప్రశ్నించడం కానీ అసలు కానే కాదు. కాకపోతే నా అనుభవంలో నా చిన్నప్పటి నుంచి విద్యార్థిగా ఉన్నప్పుడు, ఉపాధ్యాయునిగా ఉన్నప్పుడు కూడా మేము ఈ ఉక్త లేఖనం చెప్పినప్పుడు ఆ పదము చివర సరి అయినదైతే ఒక టిక్ మార్కు, కాకపోతే ఒక క్రాస్, ఇంటూ మార్కు పెట్టేవాళ్ళు. అదే కాకుండా ప్రస్తుత సమయంలో కూడా నేను విశ్రాంత ఉపాధ్యాయున్ని అయినా కూడా ప్రస్తుత సమయంలో కూడా నేను ఎన్నో తెలుగు ఛానల్స్‌ని చూస్తున్నాను. అందులో కూడా అదే విధంగా అదే పద్ధతి కొనసాగుతోంది. ఆ పద్ధతి తప్పు అని నేను ఎప్పుడూ విమర్శించను. దాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాను. కానీ ఇంకా కొంచెం నిశితంగా ఇప్పుడు చేస్తున్నది, మనం చూస్తున్నది విహంగ వీక్షణమేమో అనిపిస్తుంది. దాన్ని ఇంకా వివరంగా చూడాలి అంటే మరికొంత ప్రయత్నించాలేమో. విద్యార్థులకి సంశయం లేకుండా చేయాలన్నా, మనకి సంతృప్తి కలగాలన్నా ఉక్త లేఖన విధానాన్ని మరికొంత నిశితంగా పరిశీలిస్తే ఎటువంటి పొరపాట్లు, తడబాట్లు, అగచాట్లు ఉండవని అనుకుంటూ నేను ప్రస్తుత విభాగంలోకి అడుగు పెడుతున్నాను. మీరందరూ పెద్ద హృదయంతో నా ఈ చిన్ని ప్రయత్నానికి ప్రోత్సాహాన్ని అందిస్తారని, నువ్వు ఏ విధంగా ఇది చెప్తావమ్మా అని అడగచ్చు కూడా. నేను నా అంతటా ఈ వయసులో నేను ప్రయత్నించాను. నా దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న పిల్లలతో కూడా ఈ పద్ధతిని అభ్యసింపజేసి చూశాను. చూసినప్పుడు ఫలితములు చాలా సంతోషప్రదంగా ఉండటం వలన ఇది అందరికీ పంచితే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను చేస్తున్న ప్రయత్నం. నమస్తే. రండి. ఇక్కడ మనము 2 పదాలను తీసుకుందాం. ఒక పదము తేట తెలుగు. ఈ పదంలో ఎటువంటి ఒత్తులు, అదే సంయుక్తాక్షరం కానీ, ద్విత్వాక్షరం కానీ, సంశ్లేషాక్షరం కానీ లేదు. కేవలము గుడింతపు గుర్తుల సహాయంతో అచ్చు అల్లు కలిసి ఏర్పడిన అక్షరములు మాత్రమే ఉన్నాయి. అవి 5 అక్షరములు ఉన్న తేట తెలుగు అనే పదము మనం ఈ రోజు ఉక్త లేఖనానికి ఉదాహరణగా తీసుకుంటున్నాము. ఇందులో మనం గమనిస్తే కనుక ఏ అచ్చుంది, ఏ హల్లు ఉంది అని గమనిస్తే ఒత్తు ప్లస్ ఏ, ఒత్తు ప్లస్ ఆ, ఒత్తు ప్లస్ ఏ, ఇల్లు ప్లస్ ఊ, ఉగ్గు ప్లస్ ఊ. ఎప్పుడైతే అక్షరాన్ని 2గా విభజించామో 5గా ఉన్నవి కాస్త దానికి ద్విగుణీకృతం అయిపోయి 10గా మారినాయి. ఆ 10 ఇక్కడ అచ్చులుగా ఉన్నాయి. ఆ అచ్చులుగా ఉన్న వాటిని మరొక గీత గీసుకుని కింద గుడింతపు గుర్తుగా మార్చి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఉత్తు ప్లస్ ఈ ఎత్తో దీపం వస్తుంది. ఉట్టు ప్లస్ తలకట్టు వస్తుంది. ఉత్తు ప్లస్ ఏ హస్వం, హస్వయత్నం వస్తుంది. ఇల్లు ప్లస్ కొమ్ము వస్తుంది. ఉగ్గు ప్లస్ కొమ్ము వస్తుంది. మనము కనుక ఈ విధంగా పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు కూడా విభజించుకోవడం అనేది నేర్చుకుంటే మనం వాళ్ళకి ఇచ్చే పదములో, ఉచ్చరించే పదంలో ఏ అచ్చు ఉంది, ఏ హల్లు ఉంది, అచ్చు ఏ గుడింతపు గుర్తుగా మారింది అని కనుక వాళ్ళు వాళ్ళ మనసులో దాన్ని కనుక తెలుసుకోగలిగితే అసలు ఎటువంటి పొరపాట్లు ఉండవండి. ఇక్కడ నేను గమనించింది చెప్తున్నానండి. ఇది కేవలము నా యొక్క అభిప్రాయం మాత్రమే. మా నేను పనిచేసిన విద్యా సంస్థలో కూడా చాలా సంవత్సరాలు చేశాను. చాలా మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. మేము కూడా వారానికి ఒకసారి ఉక్త లేఖనం తీసుకునేవాళ్ళము. కానీ అప్పుడు ఇచ్చిన పదాలలో ఒక్కొక్కసారి విద్యార్థులే పరస్పరం మార్చుకుని చూసుకునేవాళ్ళు. వాళ్ళకి అవగాహన వస్తుందని. ఒక్కొక్కసారి మేము తీసుకొచ్చుకుని విశ్రాంతిగా కూర్చొని వాటిని సరిచేస్తూ ఉండేవాళ్ళం. కానీ అప్పటి విధానం ఎలా ఉండేదంటే, ఒక పదం ఉందనుకోండి, అసలు వాళ్ళు ఇచ్చిన పదం
మేము డిక్టేషన్ చెప్పిన పదం తేట తెలుగు. ఇదే విధంగా కనుక లేకపోతే ఏ చిన్న తప్పు ఉన్నా కూడా ఆ పదం ఇట్లా అనేవాళ్ళు, ఇది సరిగ్గా ఉంటే ఇట్లా అనేవాళ్ళు. సపోజ్ ఇలా ఉంది అనుకోండి, ఇదంతా సమంగానే ఉంది. ఈ మొదటి అక్షరంలోనే దీర్ఘయత్వం బదులు హ్రస్వయత్వం ఇవ్వబడ్డది. అదే విధంగా కొందరికి విద్యార్థుల్లో మనకు కానీ కొందరికి అభ్యాసం లేకపోవటం వల్ల, అవగాహన లేకపోవటం వల్ల గుణింతపు గుర్తుల్లో తికమకబడుతూ ఉంటారు. కొందరు హల్లుల స్వరూపం రాయటంలో తికమకబడుతూ ఉంటారు. కొందరు వినే దాంట్లో పొరపాటు పడుతూ ఉంటారు. దానివల్ల కొందరు రాసేటప్పుడు భయంగా రాస్తారు. సరైనదో అవునో కాదో, ఇలా రాస్తే తప్పు అవుతుందో రైట్ అవుతుందో అనే ఒక భయంతో రాస్తారు. ఆ విధంగా రాయటం వల్ల ఆ పదంలో తప్పులు అనేవి ఒకటి అని మనం చెప్పలేము. ఉదాహరణ మీకు కొన్ని పదాలు చూపిస్తున్నాను ఇక్కడ. ఈ మొదటి పదం కూడా తప్పే. ఎందుకంటే ఇక్కడ ఈ ఇవ్వాల్సిన దాని బదులు మామూలుగా హ్రస్వయత్వం ఇచ్చారు. తప్పు అది. అదే విధంగా రెండో చూసామనుకోండి, ఇక్కడ తలకట్టు రావటం బదులు దీర్ఘం ఇచ్చారు. ఇది కూడా తప్పే. ఇక్కడ చూడండి, సారీ, మూడో దాంట్లో తేట ఇంతవరకు సరిగ్గా రాశారు. తెలుగులో తేట ఏత్వం ఇచ్చారు, లాకి కొమ్మి ఇవ్వలేదు, తలకట్టిచ్చారు. ఇవి రెండు తప్పులు రాయటం వల్ల ఇది కూడా తప్పే. నాలుగో దాంట్లో తేట తెలు ఇంతవరకు సరిగ్గా రాశారు, ఈ గాకి కొమ్మి ఇవ్వలేదు, అందువల్ల ఇది కూడా తప్పే. తేటు ఇక్కడ తప్పు రాశారు, తలకట్టు ఉండాల్సిన చోట కొమ్మి ఇచ్చారు. తెలు రాయాల్సిన చోట దీర్ఘం ఇచ్చారు. రెండు తప్పు చేశారు, అయినా కూడా ఇది తప్పే. అదే విధంగా తేట ఇక్కడ యత్వం బదులు కొమ్మి ఇచ్చారు, ఇది కూడా తప్పే. తేట సరే, ఇది ఇంకా మరీ పండితోత్తములు అనుకోండి, వాళ్ళు చాలా తప్పులతో రాస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇది తప్పు అవునా కాదా ఎలా తెలుసుకోవాలి? పిల్లలు ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ పట్టిక కనుక వేయటం వాళ్ళకి నేర్పిస్తే, తే అంటే ఏముంది అనగానే వాళ్ళు వెంటనే అని రాయగలిగారు అనుకోండి, ఓహో దీని గుణింతపు గుర్తు ఇది కదా అని పొరపాటు లేకుండా రాసేస్తారు. టా కూడా అంతే, ఓ తాకి తలకట్టు ఉండదు కదా అని రాసేస్తారు. అలాగే ప్రతి అక్షరానికి ఉత్తు ప్లస్ ఏ, ఓహో ఇది ఇట్లా ఇవ్వాలి. అలాగే ఇల్లు ప్లస్ ఊ, తెల్లు తెల్లు శబ్దం ఎలా వస్తోంది, ఏం వినిపిస్తోంది అనేది గమనించగలగాలి, అప్పుడు కోపిస్తారు. అదే విధంగా ప్లస్ ఇంకా ఎందుకు ఈ పక్క ఇచ్చిన పదంలో ఒత్తు ఇచ్చాము, ఈ పదంలో ఒత్తు లేదు. ఈ ఒత్తు లేని పదంలో అక్షరాలు రెండు రెండుగా విభజింపబడి 10గా మారినాయి. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఒత్తు ఉంటుందో అప్పుడు రెండుగా మారవు. ఎందుకంటే ఒకదానికి హల్లు ఉండదు, అచ్చు ఉంటుంది, ఇంకొకటి కింద ఒత్తుగా వచ్చేస్తుంది. కాబట్టి దానికి అచ్చు కలవదు, కింద ఉన్న ఒత్తుకి అచ్చు కలవదు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన మన పదం ఏంటంటే వర్ణమాల. మనం ఎప్పుడు మాట్లాడుకునే పదం తేట తెలుగు వర్ణమాల, తెలుగు వర్ణమాల. ఈ వర్ణమాల అనే దాంట్లో 1 2 3 4 అక్షరాలు ఉన్నాయి. అక్షరాలు 4 ఉన్నవి, అక్షరాలు కానీ ఈ రెండుగా ఉన్న ఇది సంయుక్తాక్షరం. అంటే 3 సామాన్య అక్షరాలు ఉన్నాయి, ఒకటి సంయుక్తాక్షరం ఉంది.
సంయుక్త అక్షరం అంటే ఒక అక్షరం కింద మరొక అక్షరం ఒత్తు రూపంగా వస్తుంది. ఇక్కడ ర అనే హల్లు కింద నా అనే హల్లు ఒత్తు రూపంగా వచ్చింది. అప్పుడు మనం విభజించి చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఎలా విభజించామో ఇక్కడ కూడా విభజించామనుకోండి, ఉ ప్లస్ ఆ వా అవుతుంది, ఉర్రు ప్లస్ ఆ రా అవుతుంది, ఉన్ను ప్లస్ ఆ నా అవుతుంది. ఎందుకంటే దీన్ని మనం పైన కలిపి పలికినప్పుడు వర్ణమాల అన్నాము. అందులో ఉండే హల్లులు ఏవి, ఎన్ని, సంఖ్య ఏంటి అని చూసుకునేటప్పుడు వర్ణమాల 5 అయినాయి. అప్పుడు మళ్ళీ ఈ గుడింతపు గుర్తులు, అచ్చులు అదే విభాగంగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఉ ప్లస్ ఆ, ఉర్రు ప్లస్ ఆ, ఉన్ను ప్లస్ ఆ, ఉమ్ము ప్లస్ ఆ, పిల్లు ప్లస్ ఆ. మళ్ళీ ఇవి విభజించుకుంటే మీకు అదే విధంగా అవుతాయి. కానీ ఇక్కడ ఒక చిన్న మార్పు మనకి గమనిస్తాం. ఏంటంటే ఇక్కడ ఉన్ను ప్లస్ ఆ అన్నది కింద రాదు. ఈ విభాగంలో పైన ఈ విభాగంలో చూసుకుంటే ఇలా విడిగా 2 అక్షరాలు కనుక రాస్తే 2 తలకట్లు ఉన్న 2 ఆలు వచ్చాయి. కానీ దాన్ని ఒత్తు కింద మార్చి మనం చూసుకుంటున్నప్పుడు 2 ఆల బదులు 1 ఆనే వస్తుంది. అది మనం కిందటి ఎపిసోడ్ లో ఏమని చెప్పుకున్నాం, హల్లు ప్రారంభం అవుతుంది, అచ్చుతో ముగుస్తుంది. ఎప్పుడైతే ఈ రెండవ హల్లు గుడింతపు గుర్తుగా మారుతుందో దానికి ఇంకా అచ్చు ఉండదు. ఈ విధంగా చూసుకుంటే ఉ ప్లస్ వా, ఉర్ర ప్లస్ ఉండు ప్లస్ ఆ అంటే ఈ ఇక్కడ ఉండే ఈ ఆ అనేది ఇక్కడ తొలగించబడి ఇక్కడ ఆ అనేది లేదు. ఉమ్ము ప్లస్ ఆ మా, ఉల్లు ప్లస్ ఆ. దీన్ని ఏ విధంగా తప్పులుగా రాస్తారు అంటే, గుడింతపు గుర్తుల్లో తికమకలున్న వాళ్ళు ఒక విధంగా తప్పులు రాస్తే, వర్ణమాల గురించి అందులో ఒత్తుల గురించి తికమక ఉన్న వాళ్ళు ఇంకో రకంగా రాస్తారు. అంతేకాకుండా మన సంయుక్త ద్విత్వ సంశ్లేష అక్షరాల్లో ఒకటి అక్షరము కింద ఒత్తులు వస్తాయి అన్నప్పుడు కొంతమంది ఏది ఒత్తుగా వస్తోంది, ఏది హల్లుగా వస్తోంది అనేది గమనించటంలో కొంచెం ఇబ్బంది పడి ఒకదాని బదులు ఒకటి రాస్తారు. అదే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి దీర్ఘం ఇచ్చారు కానీ ఇవ్వాల్సింది తలకట్టు. ఇక్కడ తలకట్టు ఇచ్చారు కానీ ఇవ్వాల్సింది దీర్ఘం. కాబట్టి ఇది తప్పు. సరే, వన్ ర ఇది నేను చెప్పింది. రా నా రాయడానికి వాళ్ళు పొరపాటు పడి ఈ విధంగా రాస్తారు. అది కూడా తప్పే. వర్ణ ఇక్కడ కూడా ఈ విధంగానే ఈ మా ల వర్ణ ఇక్కడ దీర్ఘం ఇవ్వడానికి ఇవ్వకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చారు. ఇక్కడ ఉండాల్సిన తలకట్టుని ఇక్కడికి ఇచ్చారు. ఇది గుడింతపు గుర్తుల యందు సరి అయిన పట్టు లేకపోవటం. అదే విధంగా ఇక్కడ వర్ణ వరకు సరిగ్గా రాశారు, ఇక్కడ 2 గుడులు ఇచ్చారు. వాళ్ళు ఇవ్వాల్సింది ఏంటి, దీర్ఘము తలకట్టు. వాళ్ళు ఇచ్చింది ఏంటి, 2 గుడులు. కాబట్టి ఇది కూడా తప్పు. సరే, ఇక్కడ వాన్ రాయడంలోనే వాళ్ళు పొరపాటు పడిపోయారు. అంటే ఇంకా కన్ఫ్యూజన్, ఇంకా వాళ్ళకి తడబాటు. చాలా భయం వేస్తుంది వాళ్ళకి రాయాలంటే, పెద్ద భూతంలాగా అనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏది రాయాలనిపిస్తుంది, ఓహో ఇలా పెడితే ఇది వి అని అనుకోకుండా వా అయిపోవచ్చు, ఇది నా అయిపోవచ్చు, దీన్ని కింద రాయకుండా ఇలా పక్కన కూడా రాయొచ్చేమో. అదే విధంగా దీనికి దీర్ఘం ఇవ్వాలా, దీనికి దీర్ఘం ఇవ్వాలా కూడా వాళ్ళకి తినేటాలి. అంటే పూర్తిగా ఈ తికమకగా ఉంది. సరే, ఇక్కడ మా లా రాయటంలో వాళ్ళు మా కింద లావత్ ఇచ్చారు. ఇది ఇంకొక రకమైన ఇబ్బంది. ఇది కూడా అని సరిగ్గా వచ్చింది వర్ణమాల. మనం చేయాల్సింది ఏంటంటే, ఏ విద్యార్థి ఏ వ్యక్తి గుడింతపు గుర్తులో తప్పు రాశాడా
మొదటి అక్షరంలో తప్పు రాశాడా, గుడిలో తప్పు రాశాడా, ఒత్తు పెట్టడంలో తప్పు రాశాడా, అది వినటంలో తప్పు రాశాడా, హల్లు రాయాల్సిన చోట ఒత్తు రాసి ఒత్తు రాయాల్సిన చోట హల్లు రాశాడా అనేది కనుక వివరిస్తే వాళ్ళు కూడా వాళ్ళందరూ వాళ్ళు స్వయంగా ముందు 2 అక్షరాల పదాలు ఏమీ ఒత్తులు లేనివి, దీర్ఘం కలకట్టు ఉన్నవి, దీర్ఘము గుడి ఉన్నవి, దీర్ఘము కొమ్ము ఉన్నవి, గాజు, రాజు, పాలు, ఆ విధంగా మొదలుపెట్టి వాళ్ళని పట్టిక వేసుకోమని హల్లు అచ్చు ఏ విధంగా ఉన్నాయి, ఆ అచ్చు ఏ గుడింతపు గుర్తుగా మారింది అనేది గమనించుకుంటూ కనుక అభ్యాసం చేస్తే ఉక్త లేఖనము ఎంత ఉక్కు పిడుగుల్లాగా మార్చేస్తుంది. ఎప్పుడు డిక్టేషన్ పెట్టినా మేం రాస్తాం అని ముందుకు వచ్చేస్తారు. కావాలంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఇక్కడ పాలు, ఉప్పు, హల్లు, ప్లస్ పా దీర్ఘం ఉంది కదా, ఆ ఇది ఒక అక్షరం అయింది. హల్లు, హల్లు, ఊ, ఐదు. దీని గురింతపు గుర్తు చేరిస్తే ఉప్పు ప్లస్ ఆ, హల్లు ప్లస్ కొమ్ము. ఇదే దాని పద్ధతిలో మీరు ఇంకా రాయాలి అంటే ముందు ఇక్కడ దీర్ఘం ఉండాలి, ఇక్కడ కొమ్ము ఉండాలి అన్నారనుకోండి. గాజు, పాలు, ఈ విధంగా రాసిస్తారు. అలా రాస్తే ఆ విధంగా అభ్యాసం చేస్తే దాని మీద నమ్మకం వస్తే ఆ తర్వాత 2-3 గుణింతపు గుర్తులు తీసుకుని అభ్యాసం చెయ్యొచ్చు. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ మన్నిస్తారని ఆశిస్తూ, ఇంకేమైనా సలహాలు కానీ సంప్రదింపులు కానీ మీకు చెప్పాలనిపిస్తే విద్యార్థులకు కానీ భావితరాలు అసలు ఈ భయంతో ఉండకుండా ఉండాలి అనిపిస్తే కామెంట్స్ రూపంలో మీరు వాటిని అందిస్తారని ఆశిస్తూ ఇప్పటికి సెలవు తీసుకుంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.